ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోనిశ్చమస్యపదాంబుజగ్భరగ్మయమోహదస్తనితరాణే తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దైకసిన్ధో రామానుజస్య చరణం శరణం ప్రపంచే. పూజ భగవద్బంధువులారా నమస్కారం. ఈరోజు మనం రామానుజ జననం జాబ్జాసం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీ రామానుజ జననం జాబ్జాసం. శ్రీ వైష్ణవుల్లో పరమభక్తులను ఆళ్వార్లు అంటారు. వీరు 12 మంది. వారే మొట్టమొదటి శ్రీ వైష్ణవ ఆచార్యులు. వారు సదా నారాయణ దివ్యలీలా గానం చేయుచు నారాయణ పరులై ఉండేవారు. వారు పాడిన పద్యంలో తమిళ భాషలో ఉన్నాయి పాసురాలు. వీటిని పాసురాలు అంటారు. ఆ పద్యములోనూ సమస్త వేదాంత సారం ఉన్నది. ఈ పద్యముల సంకలనాలనే దివ్య ప్రబంధమని తమిళ వేదములని అందులో. ఈ పద్యములు 4 వేలు ఉన్నాయి. అందుకే దీన్ని నాలాయిర దివ్య ప్రబంధం అని అంటారు. తమిళంలో నాలాయిరం అంటే 4 వేలు అని అర్థం. పండిత పామరులు, స్త్రీ పురుషులు అందరూ వీటిని చదివి అర్థం చేసుకోగలరు. అటువంటి ఈ దివ్య ప్రబంధం ఆళ్వారు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిన పిదప మాయమైనది. ఆరామముదే అనే పద్యంతో మొదలయ్యే తిరువాయి మజి V8 ఒక్క దశకం మాత్రమే మిగిలి ఉంది. ఒకనాడు కొంతమంది వైష్ణవులు మన్నారు స్వామిని దర్శించి వచ్చి ఈ పద్యమును పాడారు. ఆ పాట చివరిలో శటగోపులు పాడిన 1000 పదములలో పద్యములలోని ఈ దశకం అని పలికి ముగించింది. ఆ ఊరిలో ఉన్న నాదముని అనే పరమభక్తుడు ఈ పాటను విని ముగ్ధుడై వారి వద్దకు వెళ్ళి, అయ్యా మిగిలిన పద్యములు కూడా దయచేసి చెప్పవలేనని ఆశించాను. అందుకు వారు, అయ్యా ఆ పద్యములు ఇప్పుడు లభించట్లేదు, కేవలం ఈ ఒక్క దశకం మాత్రమే మిగిలి ఉన్నది. అది విని దుఃఖముతో నాదములు ఎవరికైనా తెలుసునా అని అడిగిరి. లేదని చెప్పడంతో వారికి తీర్థప్రసాదములు ఇచ్చి పంపించే దివ్య ప్రబంధమును ఎలాగైనా సంపాదించవలేనని సంకల్పించింది. కొరుగు దేశంలో నేటి ఆళ్వారు తిరునగరి లేదా తిరునల్వేరులో లభించవచ్చున భావించి అతడికి పయనమైంది. నమ్మాళ్ళవార ప్రణామములు అర్పించి ఆదినాథ స్వామిని దర్శించి లుప్తమైపోయిన ప్రబంధం గురించి విచారించారు. మధురకవి ఆళ్వారి శిష్యులైన పరాంకుశ దాసులు మధురకవి ఆళ్వార్లైన పరాంకుశ శిష్యులు వారిని అడిగారు. వారయ్యా తిరువాయమజి ఒకటే కాదు, అందరూ ఆళ్వార్లు చెప్పిన ప్రబంధములన్నీ పోయినాయి. అయితే మా గురువుగారు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఆసనం వేసుకుని నమ్మాళ్ళవారి దివ్య పాదపద్మములు మనస్సు నిలిపి ఏకాగ్ర చిత్తంతో నమ్మాళ్ళవారి దివ్య విగ్రహం ముందు కూర్చొని కండినం సిరుతాము అనే దశకమున 12,000 సార్లు జపం చేసినందుకు నమ్మాళ్ళవారిలో స్వయంగా ప్రత్యక్షమై అనుగ్రహించారు. ఆ మాటలు విన్న నాదముల వారు పరమానంద భరితులు పరాంకుశ దాసుల పాదములపై పడి కఠినం సిరిత్తం ఉపదేశించమని కోరారు. పరాంకుశ దాసుల నాదములలో ఉన్న ఆర్ద్రతను గమనించి ఆ దశకమును ఉపదేశించడానికి ఇతడు అర్హుడే నిర్ణయించి ఆ దశకమును ఉపదేశించారు. వీరు ఉపదేశించిన పిదప నాదములు ఆ దశకమును శ్రద్ధతో విశ్వాసంతో 12,000 సార్లు జపించి నమ్మాళ్ళ వారును ప్రత్యక్షం చేసుకుని నమ్మాళ్ళ వారి తిరువాయుమజి మాత్రమే కాక మిగిలిన ఆళ్ళవారు చెప్పిన ప్రబంధములన్నిటినీ అనుగ్రహించారు. దాన్ని నాదములు తన శిష్యులకు ఉపదేశించారు. వారి నుంచి వారి మనవుడైన యమనాచార్యుల వరకు వచ్చినది. యమనాచార్యుల చరిత్ర అద్భుతమైన. బాల్యం నుంచే వారిలో దివ్యలక్ష్మి కనబడేవి. వారు సమస్త శాస్త్ర విశారదులు. వారికి ఎంతోమంది గొప్ప శిష్యులు ఉండి వారంతా శ్రీ వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేస్తారు. యమనాచార్యులు వారు తమ తర్వాత వైష్ణవ ధర్మం విశేషంగా ప్రచారం చేయుటకు ఎవరూ లేరే అని ఆలోచించుండను. యమనాచార్యులు వారి శిష్యులు శ్రీశైల పూర్ణులు తిరుమల నమ్మి అనే ఒక శిష్యులు ఉంటుంది. వారికి 2 చెల్లెళ్ళు. ఒకరి పేరు భూమి పిరాటి భూదేవి, మరొకరు పెరిగి పిరాటి లక్ష్మీదేవి. భూదేవిని శ్రీ పెరుంబదుల నివాసులు యోగవేత్త అయిన ఆసూరి కేశవ పెరుమాళ్ వివాహం చేసుకున్నాను. శ్రీదేవిని కమలనయన భట్ల వారు వివాహం చేసుకున్నాను. భూదేవి పుట్టిన వారే శ్రీ రామానుజాచార్యుల వారు. ఈ విషయం తెలిసిన తిరుమల నమ్మి శ్రీ పెరంబోధులకు వచ్చారు. దివ్య తేజస్తో విలసిల్లుచున్న బాలును చూసి గొప్ప ఆనందంతో ఈ బాలుడు దీర్ఘాయుష్మంతుడు మహాప్రవక్త అయ్యే లక్షణములు భానులో ప్రస్ఫుటముగా కనిపించుంటారు. దైవాన్ సంభూతుడు. ఇతడు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు జన్మించిన లగ్నమును జన్మించాడు. ఇతని జన్మం
పరోపకారం సార్థకమం గాక. అనంతుడైన ఆశేషనసింతో లక్ష్మణుడు జన్మించడని చెప్పబడింది. అనంతుడే కలియుగమున అవతరించి అజ్ఞానులైన మానవులకు జ్ఞానమును ప్రసాదించి ఉద్ధరించడని పురాణం చెప్పబడుచున్నది. యతీంద్రుడైన నమ్మాళ్ళ వారు కూడా ఈ విధంగానే చెప్తున్నారు. శ్రీరాముని అనుజులకు లక్ష్మణుడు అవతరించిన రాశిలో జన్మించడం వల్ల ఇతనికి రామానుజుడు అని పేరు పెడితే బాగుండని అనుకుంటున్నారు. అదే సమయంలో మధురమంగళంలో ఉన్న కమలైన భట్టదీప్తి మొదలకు పుత్రుడు జన్మించను. తన అక్కకు కూడా కుమారుడు కలిగిన తెలిసి బాలును చూసి పుత్రునితో పాటు బయలుదేరి శ్రీపెరుముదలకు వచ్చాను. శ్రీశైలపురం పెరుముదూరులో ఉండగానే బాలుడికి నామకరణోత్సవం చేయించారు. భూదేవి కాంతిమతి పుత్రునికి రామాంజనుడయ్య, శ్రీదేవి దీప్తిమతి పుత్రునికి గోవిందుడని నామకరణం చేశారు. శ్రీశైలపురంలో బాలురు ఇరువురు ఆశీర్వదించారు. వారు కొన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాత శ్రీరంగంలో వెళ్ళిపోయారు. దీప్తిమతి కూడా తన కుమారుని తీసుకున్న స్వగ్రామానికి వెళ్ళింది. బాలురు తన దివ్య ప్రవర్ధమాన దినదిన ప్రవర్ధమానలై ఉంటారు. తల్లిదండ్రులు వారికి వేదహితమైన సంస్కారములన్నీ చేయించరు. కేశవాచార్యులు ఆళ్వాళ్ళ చరిత్ర తల్లి భాగవతుల కథను రామానుజులు చెప్పుచున్నారు. గొప్ప పండితుని వద్ద విద్యాభ్యాసం చేయించరు. స్వస్తి. జై శ్రీరామ్.